ఏపీ సీఎం జగన్ కు ఏపీ ఎన్నికల్లో ఓటేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే జనం అన్ని వదులుకొని రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభలో బాలకృష్ణ సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమకు నీళ్లిచ్చిన అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. అంతా కూడా తన సంపాదనే, తన కోసం సంపాదించుకోవడమే. జగన్ కి మీరు ఓటేస్తే అది దొంగ చేతికి తాళం ఇచ్చినా జగన్ కి అధికారం ఇచ్చినా ఒకటే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గమనించాలి అందరూ, మహిళలు ముఖ్యంగా. ఇవాళ సూపర్ 6 మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది. ఆనాడు 17,000 కోట్ల రూపాయల అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, ఆయన తెలివితేటలతో, ఆయనకున్న ఈ ఆర్థిక వనరులు సృష్టించే, అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రం కానీ విదేశాల నుంచి కానీ వచ్చి ఆయన అసలు ప్రపంచానికే విజన్కి ఒక పెద్ద బ్రాండ్ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మళ్ళీ రాష్ట్రాన్ని బ్రతికి పట్టగట్టాలన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.